ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఏంటంటే ఈ పిక్ చూసినప్పుడు మీకేమనిపిస్తుందో చెప్పండి, మీ అభిప్రాయాలు. బాగుందా? మీలో డ్రాయింగ్ ఎవరు వేస్తారు బాగా? ఈ బొమ్మ ఎవరు వేస్తారు తెలుసా? నేనే వేసాను. కానీ నాకు ఎవరు నేర్పించారంటే మా అమ్మ నేర్పించింది. ఈరోజు మా అమ్మ నాతో లేకపోయినా కూడా మా అమ్మ నేర్పించిన వర్క్ కళ అనేది నాలో ఉంది. ఈరోజు ఇది వేసినంతసేపు కూడా మా అమ్మే నాకు గుర్తొస్తూ ఉంది. అంటే చిన్నప్పుడు నాకు అసలు బొమ్మలు వేయడం కానీ ముగ్గులు వేయడం కానీ ఏం చేత కాదు. చిన్నప్పుడు మా అమ్మ ఏం చేశారంటే ఉదయాన్నే 6 గంటలకు లేపి ఒక పెన్ను పుస్తకం ఇచ్చి మా ఇంటి ముందు తీసుకెళ్ళి ఆ ముగ్గు వేసుకొని రమ్మన్నారు. అంటే ఆ ముగ్గు 21 చుక్క ముగ్గు లెక్క పెట్టుకొని వేసుకొని రావాలి. అప్పటి వరకు నేను అసలు ముగ్గులే వేయలా. అయితే మా మమ్మీ ఏం చెప్పారంటే నువ్వు ఈరోజు ఆ ముగ్గు వేసుకొని వస్తేనే స్కూల్కి వెళ్తావు, లేదంటే స్కూల్ కూడా లేదు అని చెప్పంటే మా నాకు రాదు అన్న. రాదు అంటే ఇప్పుడు మీకు ప్లాస్టిక్ స్కేల్ వచ్చినాయి కానీ నాకు చెక్క స్కేల్ ఉండేది. అప్పుడు చెక్క స్కేల్ ఉండేది. తీసుకొని ఈ హ్యాండ్ పెట్టి టప్పా టప్పా 4 కొట్టింది. నా అనుభవాన్ని మీద పంచుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ రోజున మా అమ్మ కొట్టితే ఏడుస్తూ ఉదయాన్నే వచ్చే సూర్యుని ఎండ చెమటలు కారుకుంటూ రోడ్డున పొద్దున్నే స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, పనులకి వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వేసా ముగ్గురు నేను. అంటే మా అమ్మని తిట్టుకుంటూ, అంటే ఏంటి నాకు రాదు అన్నా కూడా మా అమ్మ ఒప్పుకోలేదే, చెయ్యమంది అని చెప్పానని మా అమ్మని తిట్టుకుంటూ నేను ఆ ముగ్గు 10:30కి 11 గంటలకు వేసుకొని వస్తే అప్పుడు బ్రష్ చేసుకొని అప్పుడు అన్నం పెడితే ఆ ఎండకి బాగా ఎండారు కదా, స్నానం చేసి తిని పడుకున్నా. ఆ రోజు మధ్యాహ్నం నుంచి స్కూల్కి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఆ బొమ్మ వేసిన దగ్గర నుంచి, ఆ ముగ్గు వేసిన దగ్గర నుంచి నాకు ఇంక ఏ రోడ్డుకి వెళ్తున్నా కూడా ఏ చిన్న ముగ్గు కనిపించినా కూడా అది నిలబడి లెక్క పెట్టుకొని వేసుకొని వచ్చేదాన్ని. ఆ తర్వాత నాకు ముగ్గుల మీద పిచ్చి ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. అదే కాదు, సైన్స్ బొమ్మలు కావచ్చు, ఏదైనా నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అన్నమాట. అంటే ఒక ఆర్ట్ వేయాలనేది నాకు ఒక కళ వచ్చింది. కానీ ఈ రోజున నా ప్రొఫెషన్కి ఈ రోజున నాకు ఈ ఆర్ట్ అనేది చాలా చాలా ఉపయోగపడింది. అంటే ఈ రోజున మా అమ్మ చేసింది ఆ రోజు చేసింది కరెక్టా రాంగా? కానీ నేను ఆ రోజు తిట్టుకున్నానా లేదా? కానీ ఈ రోజున మా అమ్మని గుర్తు చేసుకుంటున్నానా లేదా? సో కాబట్టి ఏంటంటే ఆడపిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. రేపు మనం ఎదిగిన తర్వాత మనల్ని ఎవరు వచ్చి మీ భుజం తట్టి మీరు బాగున్నారు, బాగా చేస్తారని చెప్పనని చెప్పేవాళ్ళు తక్కువైపోతున్నారు. కాబట్టి మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఎక్కువ ఉండాలి. సో కాబట్టి అంతర్జాతీయ బాలిక దినోత్సవం ప్రతి చోట ఆడపిల్లకి వివక్ష గురవుతుంది. నువ్వు ఆడపిల్లవి, నీకేమీ తెలియదు, తర్వాత వచ్చేసి నువ్వు ఇంట్లో అన్ని పనులు చేయాలి, నీకేమీ చేత కాదు అని చెప్పి నన్ను అనేవాళ్ళకి మనం ఎలా ఉండాలి? చదువుల్లో రాణించాలి, తర్వాత క్రియేటివ్నెస్లో రాణించాలి, ప్రతి విషయంలో నాకు ఇది రాదు అనుకోకూడదు. సో కాబట్టి మీరు ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. అంటే చిరుధాన్యాల ఫుడ్, తర్వాత కాయలు, పండ్లు, తర్వాత వచ్చేసి మనకి దొరికే సీజన్ల వారీగా వచ్చే పండ్లు అవి తిన్నప్పుడు మీరు ఆరోగ్యంగా ఎదుగుతారు. తర్వాత మీరు ఆరోగ్యంగా ఉంటే తర్వాత వచ్చేసి చదువులో కూడా బాగా రాణించగలుగుతారు. తర్వాత మీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మీరు చాలా హెల్ప్ అవుతారు. ఇంట్లో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేసేది ఎవరో చెప్పండి? అమ్మ. ఎన్ని పనులు చేస్తారు కదా. ఒకవేళ అమ్మకే హెల్త్ బాగాలేదు, పడుకున్నారు, ఆ పనులను ఎవరు చేస్తారు కదా? అంటే ఏంటి, ఆడ మనిషి ఆరోగ్యంగా ఉంటే, ఇక్కడ చూడండి మనకి 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల భాగంగా ఏంటంటే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. నూనె వినియోగం తగ్గించడం, నూనె అనేది వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి, అది తగ్గించాలి. తర్వాత వచ్చేసి చదువు, ఆడ మనిషికి చదువు చాలా అవసరం. తర్వాత వచ్చేసి చిన్న పిల్లలు ఆహార అలవాట్లు, అంటే ఇది వచ్చేసి తల్లి అయిన తర్వాత పిల్లలకి పాలిచ్చే విధానం పద్ధతులు అన్నమాట ఇది. తర్వాత వచ్చేసి గ్రామీణ శక్తికి మార్గం, పోషకం బలమైన పునాది. అంటే ముందు ఆహారం అనేది చాలా పునాది అన్నమాట. మీరు ఇప్పుడు ఐరన్ టాబ్లెట్స్ ఎంతమంది వేసుకుంటున్నారు? ఓకే, వెరీ గుడ్, వేసుకోండి, పడేయబాకండి. తర్వాత వచ్చేసి ఆకుకూరలు తింటున్నారా? తినాలి. తర్వాత వేచిన ముద్దలు ఎవరు తింటున్నారు? ఎవరు పడేస్తున్నారు? అందరు తినాలి. ఎవరు పడేస్తున్నారు?
పడేయకూడదు నాన్న. చాలా 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 హెల్తీ. తీసుకోవా? ఎందుకని? ఇక నుంచి తీసుకో నాన్న. ఓకేనా? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే, ఆడపిల్ల ఆరోగ్యంగా ఉంటేనే మన ఇంట్లో ఆరోగ్యమైన పరిస్థితులు. ఒక ఇంట్లో చూడండి, ఒక తల్లి అనారోగ్యంగా పడుకుంటే ఆ ఇంట్లో భర్త ఒక పని చేస్తాడు, ఒక పని చేయడు. పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి చేత కాదు. అదే ఆడ మనిషి బాగుంటే పొద్దున్నే లెగిసి, వాళ్ళు లేవకముందే లెగిసి అన్ని పనులు చేసుకొని వాళ్ళు చక్కగా వాళ్ళు లెగిసే టైంకి అన్ని అమర్చి మళ్ళీ అమ్మ పనికి వెళ్ళిపోతుంది, లేదు జాబ్కి వెళ్ళిపోతుంది. అంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా. సో కాబట్టి ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాల్య వివాహాలు. బాల్య వివాహాలు అనేది అస్సలు చేసుకోకూడదు. ఓకేనా? బాల్య వివాహం అంటే 18 సంవత్సరాలు నిండక ముందు చేసేవన్నీ బాల్య వివాహాలే. 18 నిండిన తర్వాత మాత్రమే ఎవరైనా ఆడపిల్లలు వివాహానికి అర్హులు అన్నమాట. సో కాబట్టి ఒకవేళ మీకు ఇంకా చదువుకోవాలి ఉందనుకోండి, మీ పేరెంట్స్తో కూర్చొని మాట్లాడండి. కోపంగా కాదు, నేను చదువుకోవాలి అని అంటే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే కొంతమంది పనులకి వెళ్ళే ఉంటారు, మీతో సమయం గడపలేదు. సో కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్గా ప్లీజ్ నాన్న, నేను చదువుకుంటాను, నా మీద నమ్మకం ఉంచండి, నేను బాగా చదువుతాను నాన్న, కావాలంటే మీరు రండి, స్కూల్కి రండి, సార్తో మాట్లాడండి. తర్వాత వచ్చేసి నేను బయటికి వెళ్ళినప్పుడు నా బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది నాన్న, నా మీద నమ్మండి అని వాళ్ళకు ఒక హోప్ ఇవ్వాలి మనం. అంటే ఆడపిల్లలు బయటకు వెళితే చాలా బయట పరిస్థితులు బాగాలేవు, నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. సో కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకి బయట పరిచయం లేని వాళ్ళతోటి అస్సలు కాంటాక్ట్స్ ఉండకూడదు. ముఖ్యంగా ఫోన్లు అసలు మీరు యూజ్ చేయొద్దు. ఏదైనా అవసరం ఉంటే అమ్మ ఫోన్ వాడండి, నాన్న ఫోన్ వాడండి. ఓకేనా? ఇంకొకటి, ఎవరైనా మిమ్మల్ని హెరాస్ చేస్తూ ఉంటే మాత్రం, అంటే నువ్వంటే నాకు ఇష్టము, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని ఎవరైనా హెరాస్ చేస్తే మాత్రము మొట్టమొదటి మీరు చెప్పేది ఎవరికో తెలుసా? మమ్మీకి. ఆ హెరాస్ చేసే వాళ్ళల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు తెలుసా? బయటే కాదు, మన ఇళ్ళల్లో కూడా ఉంటారు. మన తాత రూపంలో ఉండొచ్చు, మేనమావ రూపంలో ఉండొచ్చు, లేదంటే తండ్రి రూపంలో ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు, తండ్రి చాలా మంచోడు కదా, మనల్ని కన్నాడు కదా, మనల్ని పెంచుతున్నాడు కదా, మనల్ని పోషిస్తున్నాడు కదా అంటే వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు మంచి చెడ్డవాళ్ళు. సో కాబట్టి మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసు కదా. ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలిసినప్పుడు మనం ఎవరైతే స్పర్శ చేసినప్పుడు ఆ స్పర్శ ఫీలింగ్ మనకు తెలుసు.